वारंगल जिला एमएलसी बसवराजू सरैया ने कहा कि पूर्व प्रधानमंत्री राजीव गांधी एक महान व्यक्ति थे जिन्होंने भारत को प्रौद्योगिकी प्रदान की और लोगों को बेहतर शासन दिया। पूर्व प्रधानमंत्री राजीव गांधी के जन्मदिन के अवसर पर कांग्रेस पार्टी के नेताओं ने एक भव्य जन्मदिन समारोह का आयोजन किया। इस कार्यक्रम में एमएलसी बसवराजू सरैया, वारंगल जिला अध्यक्ष एरावली स्वर्ण नेता गुंडेती नरेंद्र, जन्नू रवि, बसवराज, श्रीमान रामूला बाबू, एमडी मस्तान और अन्य ने भाग लिया। केक काटा और मिठाइयां, फल बांटे और बोलते हैं कि पूर्व प्रधानमंत्री राजीव गांधी एक महान व्यक्ति थे जिन्होंने भारत को तकनीक दी और लोगों को बेहतर शासन दिया। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలన్నీ కూడా ఈ దేశానికి వెన్నెముక యువత అని చెప్పడం జరిగింది. యువతను ముందుగా ప్రోత్సహిస్తూ ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఈ దేశం ఉండాలంటే యువత ముందుండాలి అని ఒక ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు. నిజంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ, ఎన్నో త్యాగాలు చేసి ఇవాళ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. దాంట్లో ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం త్యాగం చేయడం. అలాగే సోనియా గాంధీ గారు కూడా హిమాలయ పర్వతాల కన్నా కూడా ఎత్తుగా ఎదుగున్నారు. ఎందుకంటే 2 సార్లు కూడా ప్రధానమంత్రి పదవి వస్తే కూడా నాకు ఈ కుర్చీ కాదు కావాల్సింది, జనం గుండెల్లో చిరస్థాయిగా ఉండే కుర్చీ కావాలని ఆమె కోరుకు జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా కానీ మంత్రిగా నాకు అవసరం లేదు, ప్రజల మధ్యన ఉంటానను భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరినీ మమేకం చేస్తూ ఈ దేశం కోసం మనమందరం ఏకమై ఉందామని ఒక పిలుపునివ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈరోజు కంప్యూటర్ యుగంలో రావడానికి ఇవాళ మీరందరూ కూడా సెల్ ఫోన్ చెల్లబడుతుంది పోలింగ్ చేసుకుంటే కదా, సెల్ ఫోన్ రావడానికి కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారి యొక్క, రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే ఈ భారతదేశాన్ని టెక్నాలజీగా ప్రపంచంలో ఒక దిశ ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. ఆనాడు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా రాజీవ్ గాంధీ గారిని చాలా విమర్శించడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ విమర్శించారో వారందరూ కూడా దేవులో సెల్ ఫోను, సంఖ్యలో ల్యాప్టాప్ పట్టుకొని చెప్తున్న రోజు వచ్చింది. ఎక్కడ పోయినా కానీ ఆన్లైన్ కావాలంటే ఇలా ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కావాలి. విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన దేశంలో రాజీవ్ గాంధీ గారు అన్నిటికన్నా ఇంకా గ్రామాలను కూడా పట్టణాలకు అభివృద్ధి చెందడానికి గ్రామ స్వరాజ్యం కావాలనే మహాత్మా గాంధీ గారి యొక్క కళల్ని నిజం చేసిన ఏకైక నాయకుడు రాజీవ్ గాంధీ గారికి చెప్పగలరు. ఢిల్లీ నుంచి సరాసరి రాష్ట్రాలకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి మన నిధులు డైరెక్ట్ సమర్పించిన ఏకైక ప్రధానమంత్రి దేశానికి రాజీవ్ గాంధీ విషయాన్ని కూడా ఈరోజు అందరూ గుర్తుంచుకోవాలి.